హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. తొలిసారిగా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో రిజర్వేషన్ల లెక్కలు కూడా మారాయి. ఎస్టీలకు 14.64%, ఎస్టీలకు 16.57%, బీసీలకు 18.39% సీట్లను రిజర్వ్ చేశారు. మొత్తం 12,751 పంచాయతీలకు గాను ఎస్సీలకు 2,113, ఎస్టీలకు 1,865, బీసీలకు 2,345 పంచాయతీలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 100% గిరిజనులున్న పంచాయతీలు ఎస్టీలకే కేటాయించారు. దీంతో ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు భారీగా పెరిగాయి. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, లేటెస్ట్గా ఉన్న ఈ రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? పంచాయతీ ఎన్నికలు జరపాలన్నటువంటి తీర్పునైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పావులు కలిపింది. ఆ మేరకు రిజర్వేషన్ ఖరారు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే బీసీల రిజర్వేషన్ పైన అంటే 50% మించకుండా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కాస్త అంటే 34% గతంలో అనుకున్నప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు 50% లోపే రిజర్వేషన్ ఖరారు చేసే విధంగా ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగానే రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఈ రోజు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి దానిలో సంబంధించిన గ్రామ పంచాయతీలకు ఎస్సీ సంబంధించిన రిజర్వ్ సంబంధించినటువంటి జాబితాను ప్రకటించింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల ఎన్నికకు ఇక మార్గం సుగమని చెప్పొచ్చు. అంటే జనవరి మొదటి వారంలో చెప్పాలనుకున్నప్పటికీ అంటే నోటిఫికేషన్ షెడ్యూల్ కానీ మిగతా యాక్టివిటీ చేయడానికి కానీ కొంచెం హైకోర్టు జనవరి 10వ తారీఖు రోజే 10వ తారీఖు లోపు చేయాలని చెప్పింది. అయితే ఈ రిజర్వేషన్ కారణంగా కొంచెం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో కొంచెం ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా ఈ యొక్క ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,751 పంచాయతీలకు గాను రిజర్వ్ సంబంధించిన రిజర్వేషన్ ఖరారు చేసి ఉత్తర్వు చేసింది. ఇందులో రాష్ట్ర ఎస్సీలకు 2,000 అంటే పూర్తిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,119, 113 గ్రామ పంచాయతీలకు ఎస్సీలకు కేటాయించింది. బీసీలకు 2,345 గ్రామాలు, ఇక జనరల్ కేటగిరీలో 5,147 గ్రామ పంచాయతీలు కేటాయించింది. షెడ్యూల్ ఏరియాలోని ఎస్టీలకు 1,281 గ్రామ పంచాయతీలు కేటాయించింది. ఇక మొత్తం 100% ఎస్టీల జాబితా ఉన్నటువంటి గ్రామాలను కూడా ఈసారి పర్టికులర్ గా చూసింది. 1,177 గ్రామ పంచాయతీలు కూడా పూర్తిగా ఎస్టీలకే ఉండబోతుంది. మిగతా గ్రామ పంచాయతీలో 688 ఎస్టీలకు కేటాయించారు. జిల్లాల వారిగా కూడా పంచాయతీ రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఏ జిల్లాలో ఇంకా ఏముందన్న అంటే రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కూడా ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. ఈ మేరకు కూడా ఎన్నికల సంఘం కూడా కసరత్తు ముమ్మర ఏర్పాటు చేసింది. 150 గుర్తులతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, అదేవిధంగా అశోక్ కుమార్ కార్యదర్శి వీళ్ళందరూ కూడా వీడియో నిర్వహించారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. జనవరి మొదటి వారంలోగా షెడ్యూల్ ఖరారు చేసిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలోగా మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సుగమమైందని చెప్పవచ్చు. ప్రతిభ. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.